సిండికేట్ అని ఒక 14 మంది 4 గ్రూపులుగా ఏర్పడ్డారు. అయితే ఈ 21న అయితే లక్కీ డీప్ ఉంది. మద్యం దుకాణాలు వచ్చాక ఆ సిండికేట్ అయ్యే వ్యాపారులు ఈసారి దరఖాస్తులు వేయడానికి ముందే సిండికేట్ అయ్యారు. దరఖాస్తులు దశాబ్దాల తరబడి మద్యం వ్యాపారులను తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని 8 మంది ఈసారి టెండర్ ప్రక్రియలోనే చక్రం తిప్పారు. అడ్డగోలుగా దరఖాస్తులు వేయకుండా ముందుగానే కట్టడి చేశారు. ఒక్కో సిండికేట్ లో 14 నుంచి 20 మంది అయితే ఉన్నారు. మరి ఇలాంటి సిండికేట్లు 4గా ఏర్పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ గతంలో సింగిల్ గా వేసిన దరఖాస్తులను కూడా వీరు సిండికేట్ లో తీసుకునేసి వాళ్లకు వచ్చేలా చక్రం అయితే తిప్పారు. జిల్లాలో మధ్యాహ్నం దుకాణాల కోసము 2790 మంది దరఖాస్తు అయితే దాఖలయ్యాయి. మరి దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికి 83 కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరింది. సుమారు 90 కోట్లు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు అబ్కారీ అధికారులు, అంచనా వేసింది. కానీ ఆశించినంత మేరకైతే దరఖాస్తులు రాలేదు. ఈ 27వ తారీఖున మధ్యాహ్నం దుకాణాలను కేటాయిస్తారు. లక్కీ డీప్ ద్వారా ఈ ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో నిర్వహిస్తారు. ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని చెప్పేసి భావించిన ఫీజు 1 లక్ష రూపాయలు పెంచడం తోటి కొంచెం అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కకు కొంచెం వెనక జరిగిండు. సో బ్యాక్ స్టెప్ వేసిండు. ఈసారి జిల్లాలో అనుకున్నంత కిక్ అయితే లభించలేదు. పెద్ద మొత్తంలో వస్తుంది, ప్రభుత్వానికి ఖజానా అయితే నిండుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ సిండికేట్ వాళ్ళైతే ముందుగానే ఒక ప్లాన్ తోటి దెబ్బతీసిండు అన్నట్టుగా ఉంది. దీనికి తోడు గతాన్ని భిన్నంగా ఈసారి దరఖాస్తులు 3 లక్షల రూపాయలు అయితే, అంటే 3 లక్షలు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇంతకుముందు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచడంతో కొంచెం పోటీకి కూడా వెనక ముందు అయిపోయాడు. తర్వాత గత నెల 26వ తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తే ఈ నెల 23న గురువారం రోజు అయితే నాటికి ఊహించుకున్న దానికన్నా తక్కువ అర్జీలు వచ్చాయి. ఈ మేరకు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు మహిళల పేర్లతో దరఖాస్తు చేశారు. మరి ఎస్సీ ఎస్టీ గౌడ్లకు రిజర్వ్ చేసిన దుకాణాలకైతే ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి. నూతనంగా మద్యం పాలసీలో 2025లో జిల్లాలో 102 దుకాణాలకు దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానించింది. గత పాలసీతో పోల్చుకుంటేనైతే ఈ ఏడాది సుమారు 1000 దరఖాస్తులు అయితే తక్కువగా వచ్చినాయి. మరి నిజామాబాద్ జిల్లాలో అయితే 36, ఆర్మూర్లో 25, బోధన్లో 18, భీమ్గల్లో 12, మోర్తాడ్ పరిధిలోని 11 వైన్స్ దుకాణాలకైతే ఈ దరఖాస్తులు అయితే వచ్చినాయి. సగటున ఒక్కో షాప్కి అయితే 150 నుంచి 250 వరకు అయితే కాంపిటీషన్ అంటే దరఖాస్తులు అయితే దాఖలయ్యాయి. ఈ నెల 21న జిల్లాలోని హైదరాబాద్ రోడ్లో గల భారతి గార్డెన్ లో లాటరీ ఉంటుంది. డిసెంబర్ 1న నూతన ఆబ్కారీ విధానం అయితే అమల్లోకి వస్తుంది. నమస్తే, నా పేరు దుబ్బ వెంకట్. మనం చూస్తున్నాము ఇది జగతి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండాలి.